రాజులు 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 9 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదుమనుకొంటిమా? పట్టణమందు క్షామము ఉన్నందున అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియనుల దండుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండులో వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చియున్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలలోనైనను దండుపేటలోనున్న వాటిలోనైనను ఏమియూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయియుండిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారము జొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయునది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరకొననేలా? తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనానొక అపాయము మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి. అచ్చట ఏ మనిషియూ కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసియున్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన ఎడల మనం వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగు మనవి చేసెను, ఇంతకు ముందు ఇశ్రాయేలు వారలలో బహుమంది మనుషులు లయమైపోయిరి గనుక ఇక ఐదుగురు లయమైపోవుట అబ్బురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5గురిని తీసుకొని పోనిమ్ము, మనము వారిని పంపి చూచెదమని చెప్పెను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపెను. కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామాన్లను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొండిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలును అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడక, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు రూపాయి ఒకటింటికి 2 మానికల యవలును, రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తినకపోదుమని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయెను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను.